కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే మధుసూదన్ రెడ్డి గారు. నమస్తే కిషోర్ కుమార్ గారు. మధుసూదన్ రెడ్డి గారు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సో అంకెలు చాలా ఘనంగా ఉన్నాయి. సంక్షేమానికి సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి పథకాలకి కీలకమైనటువంటి అంశాలకి కేటాయింపులు అనేవి చేయటం జరిగింది. సో ఓవరాల్గా బడ్జెట్ స్వరూపం ఏంటి అనేది ఫస్ట్ మీరు విశ్లేషించిన తర్వాత మనం ఒక్కొక్క అంశం లోపలికి వెళ్ళి చర్చించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఏమంటారు మీరు, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఈరోజు చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తోంది? కేటాయింపులు ఎలా ఉన్నాయి? సంక్షేమం ప్లస్ అభివృద్ధి రెండింటినీ సమతూకంగా పాటించాల్సినటువంటి ప్రభుత్వం ఆ రూట్లోనే నడిచిందా, ఆ దారిలో నడిచిందా, లేదంటే ఏమైనా బ్యాలెన్స్ తప్పిందా ఏంటనేది మీ విశ్లేషణ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు భలే అడిగావు, చెప్తా, క్లియర్గా చెప్తా. జనగణ మన అధినాయక జయ హే, భారత భాగ్య విధాత. అభాగ్యులు ఏటికి పెరిగిపోతారు. బడ్జెట్ అంకెలు ఏటికి పెరిగిపోతుండే అభాగ్యులు పెరిగిపోతారు. అంటే స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళైనా అభాగ్యుల సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా? మన బడ్జెట్లో ఏం చెప్తుండే, దాంట్లో నిజమెంత వాస్తవం ఎంత? అంటే ఈ కనికట్టు ఏంటి? ప్రజలను మభ్యపెట్టడానిక? నేను అనేది అందుకే చెప్తా, అపర నారదుడులా బడ్జెట్, జనపనారలా ప్రజలు, అడుక్కోవడమే ప్రతి ఇల్లు. నచ్చిందా? అడుక్కోవడమే ప్రతి ఇల్లు. ఇది కదా నేను అంటుండేది. ఏంటంటే అసలు బడ్జెట్ అంటే ఏంది? ఆ బడ్జెట్ ఎందుకు ప్రవేశపెడతారు? దానివల్ల ఎవరికి లాభం? ఇది పాయింట్ కదా. నేననేది, గతంలో బడ్జెట్ పెట్టారు కిషోర్ గారు, ఆ బడ్జెట్ దేనికి ఎంత ఖర్చు పెట్టారు వాటి వివరాలు చెప్పి ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టాలి. ఇది కదా. గతంలో మనం బడ్జెట్ ప్రవేశపెట్టాం 24-25. దానిలో మనం కట్టిన డబ్బులు ఎన్ని, దాన్ని దేనికి ఎంత ఖర్చు పెట్టినాం, ఎవరికి ఎంత ఇచ్చినాం, ఇంకెంత ఉంది, ఇది చెప్పిన తర్వాత నూతన బడ్జెట్కి వెళ్ళాలి. అది జరిగిందా అసెంబ్లీలో? మీకు తెలిసి జరిగిందా నాకు చెప్పండి. నేను అవివేకుణ్ణి, అజ్ఞానిని, మూఢాంధకారంతో నేను అడుగుతున్నా కిషోర్ గారు. 24-25లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఏమని, ఎంతని చెప్తా, అది కూడా చెప్తా, లెక్కకు కూడా వస్తా. అమ్మా ఇదిగోండి, 2,74,607,78 ఈ డబ్బులు ఎవరికి ఎంత ఇచ్చారు, జీతాలకి ఎంత ఇచ్చారు, కాంట్రాక్టర్ బిల్లులు చెల్లింపులు ఎన్ని? ముందు ఇది చదివి నూతన బడ్జెట్లో పోవాలి ఆర్థిక మంత్రి. ఇది అయిపోయిందా? ఇది క్లియర్ అయిందా ఈ బడ్జెట్? అంటే నేను విమర్శించటంలా, వినయంగా అడుక్కుంటుండా. ఈ 2,74,607,78 రూపాయలు బడ్జెట్ చూపించారు. ఈ బడ్జెట్లో డబ్బులు ఎవడెవడికి ఎంత ఇచ్చారు, ఎప్పుడు ఎక్కడ ఖర్చు పెట్టారు చెప్పగలరా? ఇది చెప్పకుండా మళ్ళీ ఇంకో బడ్జెట్ వచ్చేసింది 25-26. ఈ బడ్జెట్ వాల్యూ ఎంత? 3,22,359,33 ఓకే. మనం అప్పటికి ఇప్పటికీ ఎంత పెరిగింది? దీంట్లో 26,000, 22, దాదాపుగా 49,000 కోట్లు పెంచారు. అంటే దీని అర్థమేమి అంటే, నేనంటుండేది ఏంటంటే 79,000 కోట్ల అప్పులు దేనికి తెస్తున్నారు? వాళ్ళు బడ్జెట్లో అని చెప్పారు 79,000 కోట్ల అప్పు తెస్తున్నారు. అంటే ప్రజల నెత్తిన
భారం వేయటమే కదా అనేది నా యొక్క వాదన. ఇప్పుడు మంచం ఉన్న కాడికి కాళ్ళు ముడుచుకోవటంలో తప్పు లేదు కదా కిషోర్ గారు. మబ్బులు చూసి ముంతొలగబోసుకోవటం ఎందుకు? రాష్ట్ర ఇంకా మనకి వాళ్ళు చెప్పింది నా సొంత కవిత్వం నేనేం చెప్పటంలా, ఇక్కడ స్టేట్ ట్యాక్సెస్ 1,09,007 కోట్లు స్టేట్ ట్యాక్స్ రూపంలో వస్తున్నాయని చెప్పారు. ఇదిగో లెక్క. 5 సంవత్సరాలు చెప్తాను నేను, ఏ 1 సంవత్సరం వద్దు. నాన్ ట్యాక్స్ రెవెన్యూ కింద చూపించారు 19,119 కోట్లు. అంటే ఈ రెండు జోడుదు అంటే ఓవరాల్గా మనం కలిపాలికే 1,28,000 కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్రం ఆదాయం అని మనకు తెలుస్తుంది. ఓకేనా? ఇదైతే ఒప్పుకుంటారుగా. మీరు చూపించింది 25-26లో 1,09,007 కోట్ల రూపాయలు స్టేట్ రాష్ట్ర పన్నుల వాటా నాన్ ట్యాక్స్ రెవెన్యూ కింద 19,119 కోట్ల రూపాయలు. ఈ రెండు జోడుతో 1,28,000 కోట్లు అయింది. నేను ఒప్పుకుంటాడికి. సెంట్రల్ ట్యాక్సెస్ నుంచి మనకొచ్చే వాటా 57,566 కోట్లు అన్నారు. దీన్ని కూడా కలుపుకో. అంత కలుపుకున్నప్పటికీ కూడా 1,80,000 కోట్లు దాటటంలా. ఇంకా మీరు ఇచ్చిందే కదా ఇది. రాష్ట్ర ఆదాయము 1,80,000 కోట్లు దాటటంలా. ఏంటి? స్టేట్ ట్యాక్స్, నాన్ ట్యాక్స్ రెవెన్యూ, సెంట్రల్ నుంచి వచ్చేది వాళ్ళే చూపించారు. ఇదిగో చూసుకోండి. నా సొంత కవిత్వం వద్దు, మన వాళ్ళు ప్రవేశపెట్టింది అడుగుతుండ. ఇదిగో స్టేట్ ట్యాక్సెస్ 1,09,007 కోట్లు. తర్వాత నాన్ ట్యాక్స్ రెవెన్యూ 19,119 కోట్లు. తర్వాత షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ ఎట్సెట్రా కలుపుకొని 57,566 కోట్లు. ఇవన్నీ కలపండి, ఎంత అయింది? 1,80,000 కోట్లు నియర్ బై. ఓకేనా? అంటే ఒప్పుకుందాం. అంటే మనం పెట్టిన బడ్జెట్ ఏంది? మనం పెట్టిన 3 లక్షల చిల్లరేంది పిల్లవాళ్ళు. చిల్లర ఎందుకు ఉన్నదో చెబుదాం. ఇంకా 3,22,359 కోట్లు. ఇంకా చిల్లర ఏడుందా? అంటే ఈ 3,32,359 కోట్లు అంటే రమారమి నీకేమవుతుంది కిషోర్ గారు? అదొక 20, ఇదొక 22, 42, 1,42,359 కోట్ల రూపాయలు డబ్బు యాడికెళ్ళి వస్తుంది ప్రభుత్వానికి నాకు చెప్పమని అంటుండ. ఏ రూపాన వస్తుందో నాకు కావాలి. ఇదైతే వాస్తవేగా. నీ పాఠం నీకే గొప్ప చెప్తుండా. అంటే అందుకే చెప్పల్లా నేను. అందుకే మొదట్లో నీకు చెప్పింది ఏమని చెప్పా? అపరనారదుడిలా బడ్జెట్టు, జనపనారలా ప్రజలు, ప్రతి ఇల్లు అడుక్కోవడమే అని ప్రాథమిక దశలో నేను అన్నది. అందుకే సరే రాష్ట్రానికి ఉన్నటువంటి బడ్జెట్ చూస్తుంటే అడుక్కుంటున్నట్టుందా? అదేగా, ప్రజలు అడుక్కోవటమే కదా. ప్రజల్ని బిచ్చగాళ్ళ చేశారు స్వామి, మీకు అర్థం కావటం లేదు. అంటే ఈ బడ్జెట్ తో బిచ్చగాళ్ళం చేశారు, లేదంటే టోటల్ అంతే టోటల్గా నడుస్తున్నా నేను. అందుకే కదా జనగణ మన అధినాయక జయ హే. అధినాయకుడికి జయజయలు కొట్టడమే తప్ప జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. మన తలరాత ఏంటంటే అధినాయకుడికి జయజయలు కొట్టడమే. దేశంలోనైనా రాష్ట్రాల్లోనైనా జరుగుతున్న తంతిదే. మన రాజతంత్రం కూడా అదే కిషోర్ గారు. అందువల్ల ఏంటంటే ఏది ఏమైనప్పటికీ అప్పులు రాష్ట్రానికి ఉన్న ఈఎంఐ ఎలా కడతారు? అప్పులు ఏదైతే ఉందో ప్రతి నెల బ్యాంకులో చూసుకుంటే అప్పులు ఎంత, అప్పుల మీద వడ్డీ ఎంత, నెలకు కట్టేది ఎంత. అంటే రాష్ట్ర ఆదాయం అంతా కూడా అప్పులు కట్టడం సరిపోదు, అసలు వడ్డీ కట్టడం సరిపోదు. ఇట్లా మీరు 5 సంవత్సరాల పాటు కడితే
అప్పులు తీరతాయి. ఎవడు జీతాలు తీసుకోకుండా, ఉమ్. ఎవడు ఏం పింఛన్లు బొంచులను తీసుకోకుండా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోకుండా, ఉమ్. పాత అప్పులు దాని మీద వడ్డీ ఈ రెండు తీర్చాలంటే 5 సంవత్సరాల పాటు ఒక పంచవర్ష ప్రణాళిక వేసుకొని వచ్చిన డబ్బులన్నీ అప్పులకి వడ్డీకి కడితే అప్పుడు జీరో అవుద్ది. ఇది వాస్తవక స్థితి. ఎవరిని అడిగినా చెప్తారు, ఏ ఆడిటర్ని అడిగినా చెప్తారు. సరే, దాన్ని పక్కన పెడదాం. దాన్ని పక్కన పెడితే బడ్జెట్ అంకెలు చూసి మనం మురిసిపోదాం. ఓకే, ఆ మురిపాలలో మురిపం ఎంత అది కూడా నేను చెప్తా క్లియర్గా 1 by 1. ఎందుకంటే మురిసిపోవడం అనేది ఎవరికైనా కమ్మగా ఉంటుంది. మురిపాలు జున్ను చేసుకొని తింటే బలం వస్తుంది కాబట్టి అది కూడా చేసుకున్నాం. అంటే ఇక్కడ 1 by 1 చెప్తా. ఈ 9 నెలల్లో కూటమి చేసినటువంటి పనుల గురించి చెప్తా. ఫస్ట్ కూటమి ప్రభుత్వం అది చెప్పాలా, చెప్పకపోతే బాగుండదు. 3,000 రూపాయలు ఉన్నటువంటి పింఛన్ని మొక్కతా జగన్మోహన్ రెడ్డి 2,000 నుంచి 3,000 చేశాడు. కూటమి ప్రభుత్వం 4,000 ఇచ్చింది. పాత 3 నెలలు కూడా కలుపుకొని 7,000 ఒకేసారి ఇచ్చారు. తర్వాత దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 8,08,570 మంది సభ్యులకి డబల్ రెట్టింపు చేసి ఇస్తున్నారు పెన్షన్. 6,000 రూపాయలు, 3,000 ఉన్నది 6,000 రూపాయలు ఇస్తున్నారు. తర్వాత డయాలసిస్ రోగులకి వాళ్ళకి నెలకు ఒక 10,000 రూపాయలు ఇస్తున్నారు. కిడ్నీ రోగులకి మంచానికే పరిమితమై బతుకు జీవుడా అంట, అర్థమైందా? ఇల్లు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది, మంచం మీద జీవచ్ఛవంలా ఉన్నటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు నెలకిస్తున్నారు. తర్వాత ఉద్యోగులకి పెన్షనర్లకి గతంలో ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఇప్పుడు 1వ తేదీ జీతాలు ఇస్తున్నారు. తర్వాత అన్నార్తులకి అన్నా క్యాంటీన్లు ఒక 204 ఓపెన్ చేసి అన్నం పెడుతున్నారు. 5 రూపాయలకి అన్నం పెడుతున్నారు. తర్వాత స్వర్ణకారులకి అంటే బంగారు ఆభరణాలు తెచ్చే వాళ్ళకి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. తర్వాత బీసీలకు 896 కోట్ల నిధులు విడుదల చేశారు. పాత బకాయిలు బీసీ కాంపోనెంట్లే. తర్వాత దీపం పథకం కింద, అంటే గతంలో లేదు ఈ పథకం, కూటమి ప్రభుత్వం వచ్చినాక దీపం పథకం కింద 896 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఆడవాళ్ళకి 1:3 గ్యాస్ సిలిండర్ పథకం అయిపోయింది. సంవత్సరానికి 3. అంటే నేను అనేది సంవత్సరానికి 3, దానికి టోటల్గా కలిపి 2,684 కోట్లు అది బడ్జెట్లో. గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పథకం కింద అంటే 2,684 కోట్ల రూపాయలు మహిళల దీపం కనెక్షన్ల దాని కింద టోటల్ బడ్జెట్ మన ఇచ్చింది. ఇప్పుడు టోటల్గా ఇయర్ మొత్తం అయ్యే ఖర్చు బడ్జెట్లో చూపించారు. ఇది మత్స్యకారుల్ని దెబ్బతీసేటటువంటి జీవో 217 రద్దు చేసింది. తర్వాత ఒడ్డెర కులస్తులకి అంటే కంకర క్వారీల్లో 10% రిజర్వేషన్ ఇచ్చింది. ఒడ్డెర ఆ కమ్యూనిటీకి ఇయ్యాలి అంటే వాళ్ళ కుల వృత్తి కాబట్టి. తర్వాత గీత కార్మికులకు కూడా బ్రాండీ షాపుల్లో 10% రిజర్వేషన్ ఇచ్చింది. తర్వాత చేనేత కార్మికులకి అంటే పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బట్టలు నేసేటటువంటి పెద్ద సామాజిక వర్గం వాళ్ళకి GST నుంచి మినహాయింపు ఇచ్చారు. చేనేత మగ్గం చచ్చుబడిపోతే మనం ఆకలి చావులతో అది ఎత్తేసారు. ఇప్పుడు నేత గీత వడ్డీరని చెప్పా. తర్వాత గతంలో గుంటలతో మయమైపోయిన రాష్ట్ర రోడ్లన్నింటినీ దాదాపుగా 20,159 కిలోమీటర్ 20,059 కిలోమీటర్ల రోడ్లలో 17,605 కిలోమీటర్ రోడ్లకి గుంటలు వేసే ప్రక్రియ పూర్తయింది. 80% కంప్లీట్ చేశారు. ఇంకొక 20% పెండింగ్ ఉంది. ఇప్పుడు ఫిబ్రవరి నెల ఉంది, మార్చి నెల ఉంది కాబట్టి కంప్లీట్ చేస్తారు కూడా. తర్వాత వాట్సాప్ గవర్నర్స్ అని కొత్తది తెచ్చారు. తర్వాత జూన్ 12, 2024 నాటికి ఉన్న 23,556 కోట్లు బకాయిలు కూడా చెల్లించారు. తర్వాత ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్లకి వరకు ఉచిత విద్యుత్ డిక్లేర్ చేశారు.
స్కిల్ సెన్సస్ ఇప్పుడు ఎవరెవరికి వేసి అది చేస్తున్నారు. సెన్సస్ జనాభా సెన్సస్ లాగా, కుల సెన్సస్ లాగా, మత సెన్సస్ లాగా స్కిల్ సెన్సస్ కూడా అది నిరంతర ప్రక్రియ, అది నిరంతరం. తర్వాత పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చారు. తర్వాత చూసుకుంటే ధాన్యం సేకరించినటువంటి 24 గంటల్లోనే 7,522 కోట్ల రూపాయలు ప్రభుత్వం రైతులకు డైరెక్ట్గా వాళ్ళ ఖాతాల్లో ఇచ్చింది. వాస్తవం. దాదాపుగా 32 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. సో గతంలో ఎప్పుడు వస్తాయో తెలియదు అన్న పరిస్థితి నుంచి 3 నెలలు 6 నెలలు ఎదురు అది నాకు కూడా తెలుసు. ఆ దుస్థితి నుంచి నేటు రైతులకి 24 గంటల్లోనే అకౌంట్లో డబ్బులు పడిపోతుంది. ఇది ఒక సంతోషకదాయకమైనటువంటి విషయము. తర్వాత ఎన్టీఆర్ భరోసా, ఎన్టీఆర్ వైద్య సేవ, దీపం, ఇలా అవన్నీ పథకాలు కలిపి ముఖ్యంగా మనకి 25 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి వైద్య సేవలకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్, అదే నేను చెప్తున్నా. 2.5 లక్షలు టు 25 lakhs అది 31,613 కోట్ల రూపాయలు చేశారు. గతంలో రాయలసీమకు సంబంధించి అంటే బ్యాక్వర్డ్ ప్రాంతాలైన ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా హార్టికల్చర్ రంగంలో ఒక డ్రిప్ 0 ఉండేది. దాన్ని ఈ కూటమి ప్రభుత్వం 90% సబ్సిడీతో డ్రిప్ని రైతులకు ఇస్తున్నారు. ఆ తర్వాత ఉచిత ఇసుక విధానం తెచ్చారు. కేవలం రవాణా ఛార్జీలు చెల్లిస్తే సరిపోద్దని చెప్పి ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చారు. ఇవన్నీ నేను చెప్పుకుంటా. ఈ కూటమి ప్రభుత్వం 9 నెలల కాలంలో సాధించినటువంటి విజయాలు. అదేవిధంగా ఇండస్ట్రియలైజేషన్లో భాగంగా తీసుకున్నట్లయితే మనం తర్వాత బీపీసీఎల్ కావచ్చు, ఎన్టీపీఎస్ కావచ్చు, ఇట్లా అన్ని రకాల కంపెనీలు కలిపి దాదాపుగా ఒక 6,32,000 కోట్ల పెట్టుబడులతోటి ఒక 4 లక్షల ఉద్యోగాలు భవిష్యత్తులో వచ్చేదానికి అవకాశాలు ఉంది. అది పెట్టుబడులు సేకరణలో కూడా ఉన్నాయి. తర్వాత ఇండస్ట్రియల్ నోట్స్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించిన నోట్లతో కొప్పర్తి కడపలోను, ఓరవకల్లు కర్నూలులోను అది ఒక 2 తీసుకురావడం కీలకమైనటువంటి నోట్స్. తర్వాత విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్ కావచ్చు, చెన్నై టు బెంగళూరు ఇండస్ట్రియల్ క్యారిడార్ కావచ్చు, బెంగళూరు టు హైదరాబాద్ ఇండస్ట్రియల్ క్యారిడార్ కావచ్చు. ఈ 3 క్యారిడార్లతో ఇంకో క్యారిడార్ కూడా డెవలప్ చేయాలి. అమరావతి టు హైదరాబాద్ ఇండస్ట్రియల్ క్యారిడార్ కూడా డెవలప్ చేయాలనుకోండి. అమరావతి టు హైదరాబాద్ ఏదైతే బెంగళూరు టు హైదరాబాద్ ఇండస్ట్రియల్ నోడ్ ఏ విధంగా ఉందో అదేవిధంగా అమరావతి అంటే ఈ పల్నాడు కలిసి వస్తుంది. పల్నాడు బ్యాక్వర్డ్ ప్రాంతం కాబట్టి పల్నాడు టు అమరావతి టు హైదరాబాద్, భాగ్యనగరం మనందరి సౌభాగ్యనగరం కాబట్టి భాగ్యనగరానికి ఇంకొక ఇండస్ట్రియల్ నోడ్ కూడా తేవాల్సిన పరిస్థితి ఒకటి ఉంది. అయితే నేను అనేది ఏంటంటే బ్రదర్, ఇక్కడ డెమోగ్రఫీ ప్రొఫైల్ కూడా మనం తెలుసుకోవాలి. డెమోగ్రఫీ ప్రొఫైల్ అనేది తెలుసుకోలేనప్పుడు మనం ఏం చేసినా ఉత్తమే. దీంట్లో 5.3 crore కరెంట్లీ పాపులేషన్ ఉందంటున్నారు. 5 కోట్ల 5.3 crores. భవిష్యత్తులో ఇది ఏంటంటే 5.8 crores పోయే అవకాశం ఉంది ఈ 5 ఏళ్ల పీరియడ్లో. తర్వాత లైఫ్ స్పాన్ తీసుకునే వాళ్ళకే 7.6 70 సంవత్సరాల లైఫ్ స్పాన్ ఉంది. 70.5 సంవత్సరం, దాన్ని 85 సంవత్సరాలకు పెంచాలని నిర్ణయించుకున్నారు. తర్వాత నీకు చూసుకునే వాళ్ళకి అర్బనైజ్డ్ పాపులేషన్ ఇప్పుడు 36% ఆంధ్రప్రదేశ్లో ఉంటే దాన్ని 60%కి తీసుకుపోవాలా అర్బనైజేషన్ పాపులేషను. అంటే ఆల్మోస్ట్ డబల్. అంటే అర్బనైజ్డ్ పాపులేషన్ పెంచాలా, రూరల్ పాపులేషన్ తగ్గించాలన్నప్పుడు వ్యవసాయం కుంటుపడుతుంది. ఈ లాజిక్ మిస్ అవుతున్నారు. తర్వాత నీకు సోషల్ ప్రొఫైల్ తీసుకునే వాళ్ళకి స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు అయినా లిటరసీ 72% ఉందంట ఆంధ్రప్రదేశ్లో. ఇంకా 28% చదువు రాని వాళ్ళు ఉన్నారంట. ఇది ఒక దౌర్భాగ్యమైనటువంటి సిచ్యువేషన్ కిషోర్ గారు. అంటే లిటరసీ 77 ఏళ్ళు స్వతంత్రం వచ్చినప్పటికీ 72% లిటరసీ రేట్ ఉందంట. వచ్చిన పథకాలు ఏమైనాయో, పుస్తకాలు ఏమైపోయినాయో, బళ్ళు ఏమైపోయినాయో, ల్యాప్టాప్లు అయిపోయాయో ఏమో. అసలు ఈ లెక్క రైట్ ఆర్ రాంగ్ అనేది నాకైతే $1 మిలియన్ ప్రశ్న. బైజూస్ కంటెంట్లు ఏమైపోయినాయో, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏమైపోయినాయో, ఇవన్నీ ఏమైపోయినాయో 72%. అంటే ఈ అంశం ఇప్పుడే కాదు, మనకు గతంలో కూడా అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాలతో సరిగ్గా ఇది అవ్వలేకపోతోంది అనేటటువంటి విమర్శ గతం నుంచి ఉంది. అది కేరళ 100%, మణిపూర్, తూర్పు ఈశాన్య రాష్ట్రాలు, మణిపూర్ చూసుకోండి మీరు, అక్షరాస్యతలో ముందుంటది. ఇక మనం బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు చూసుకునే వాళ్ళతో పోల్చుకుని మనం చాలా బెటర్లా అనుకోవాలి. అంత పరిస్థితి అయితే లేదు. అది నీకు ఈ విమర్శ ఖచ్చితంగా ఉంది. నేను నెక్స్ట్ చెప్తా. ఇంకా మనకి లేబర్ రేషియో అంటే మేల్ ఫీమేల్ కింద
45.8% లేబర్ ఫోర్స్ ఉందని చెప్తున్నారు. బడ్జెట్ చెప్పింది, నా సొంత కవిత్వం చెప్పలేదు మళ్ళీ కిషోర్, నేనేదో కొత్త అంకెలు సృష్టించాలి. పయ్యావులు కేసు చెప్పింది చెప్తున్నా. దాన్ని ఏం చేయాలంటే 80% పెంచాలంట. అంటే ఆల్మోస్ట్ నువ్వు చెప్పినట్టు ఇది కూడా ఒక 90% ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది. డబల్ కాకుండా 45.8 నెలకి. కానీ ఇప్పుడు గ్రామాల్లో లేబర్ దొరక్క వ్యవసాయం కానీ మిగతా రంగాలు ఇబ్బంది పడుతున్నటువంటి వైనం కూడా మనం చూస్తున్నాగా. ఉత్తరాది రాష్ట్రాల నుంచి తరలొస్తూ వాళ్ళ మీదే ఆధారపడి ఒక వరి కోత కొయ్యాలన్నా, ఒక చిన్న సైజు ఏదన్నా కట్టాలన్నా కానీ అదే పరిస్థితి కదా. అసలు ఎక్కడ దొరుకుతున్నారు? బెంగాల్ నుంచి వస్తారు ఊరి నాట్లు వేయటానికి. అవును, మగపిల్లలు బెంగాల్ నుంచి వస్తున్నారు. అవును. అందువల్ల అగ్రికల్చర్ అధోగతి పాలవటానికి ఈ లేబర్ సమస్య ఒకటి ఉందనుకోండి, ఇది వదిలేద్దాం. అసలు దానికి వస్తున్నాను బడ్జెట్లో, అసలు దానికి వస్తుంది. ఎందుకంటే ఇది అసలు మేజర్ ఇష్యూ, రాష్ట్రాలని కొంగతీస్తున్నటువంటి ఇష్యూ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సోషల్ ఇన్సెంటివ్స్ అండ్ ఎంపవర్మెంట్. ఇది ఎంపవర్మెంట్ కాదు, ఇది మనం ఇస్తున్నాం, ప్రజల్ని బిచ్చగాళ్ళు చేస్తున్నాం. దాన్ని చెప్తా. 1,42,349 కోట్లు. ఎంత? 1,42,349 కోట్లు. ఏది? ప్రీబీస్, సోషల్ ప్రీబీస్, ప్రీ ఉచిత పథకాలు పెట్టావు. నేనేమనుకున్నా ఇందాక స్టార్టింగ్లో చెప్పాను నీకు ఒక అంకె. ఏది? స్టేటు పన్నులు, రాష్ట్ర పన్నుల వాటా, నాన్ ట్యాక్స్ పన్నుల వాటా కలిపి మనకొస్తున్న వాటా ఎంత కిషోర్ గారు అని చెప్పారు. కాదు, 1,28,000 కోట్లే. సెంట్రల్ పన్నుల వాటా కలుపుకుంటే 1,80,000 కోట్లు అవుతుంది. 83 అంటే అది 57,000 కోట్లు. అది కొంత తగ్గుద్దులు అనుకో, అంతా రాదు అనుకోండి. ఈ లెక్కలు చూపించాలి కాబట్టి పూర్తిగా రాదు. 1,80,000 కోట్లు. ఒక్క సంక్షేమానికే 1,42,349 కోట్లు ఎగిరిపోతుంది. వాటిల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకానికి 27,518 కోట్లు ఆదరణ కొత్తగా తెచ్చారు, టూల్స్ ఇచ్చే పథకం బీసీలకి 1000 కోట్లు పెట్టారు. మంచి పథకం, నేను ఒప్పుకుంటా దానికి. దానికి ఇంకా పెంచాలా, ఇంకొక 2,000 కోట్లు పెంచినా మంచి పని. ఇది ఒక టూల్ ఇస్తారు. తర్వాత మనబడి మన భవిష్యత్తు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం, రెసిడెంట్ స్కూల్స్, ఫ్రీ పవర్ టు స్కూల్స్. అంటే స్కూల్స్కి ఫ్రీ పవరు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, తర్వాత మనబడి మన భవిష్యత్తు. ఈ 3,486 కోట్లు పెట్టారు. ఇది పెట్టాల్సి ఉందే, ఉండాల్సి ఉంది. దీనికి కూడా ఒప్పుకుంటా. తర్వాత తల్లికి వందనం, అమ్మఒడి, తల్లికి వందనం. దీనికి మాత్రం నేను వ్యతిరేకం. ఎందుకు వ్యతిరేకం అంటే 9,407 కోట్ల రూపాయలు ఎంచి ఏట్లో వేస్తున్నట్టుంది. ఈ 9,407 కోట్లు పెట్టి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కట్టి వాళ్ళకి సెంట్రల్ సిబిఎస్ సిలబస్ పెట్టి నవోదయ విశ్వవిద్యాలయాల్లాగా పిల్లోళ్ళని అక్కడే ఒక హాస్పిటల్ పెట్టి, ప్రైమరీ హాస్పిటల్ పెట్టి ఎన్ని స్కూళ్ళు నిర్మించవచ్చో ఒకసారి చూడండి. 5వ తరగతిని 6వ తరగతిలో పిల్లోడు జాయిన్ చేస్తే 10+2 ఇంటర్మీడియట్ వరకు, అంటే నీటు, ఎంసెట్, గేటు రాసేదాకా, కోచింగ్ దాకా అక్కడ సెటప్ చేసేస్తే, బాబు ఈ స్కూల్లో మీకు ఫ్రీ సీటు కావాలా, 15,000 డబ్బులు కావాలా అని తల్లిదండ్రులను అడిగితే ఏమంటావు కిషోర్ గారు? ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కానీ కట్టేసి 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు నీటు, గేటు ఎగ్జామ్ దాకా వాడికి ఉచిత శిక్షణ, ఆడే వసతి, పంపించే పనిలే ఇంటికి మొత్తం ఆడే పెట్టేస్తే ఆ స్కూల్లో సీట్ అడుగుతారా, 15,000 డబ్బులు అడుగుతారా కిషోర్ గారు? నాకు చెప్పండి. ఖచ్చితంగా స్కూల్లో సీట్ అడుగుతారు. ఖచ్చితంగా స్కూల్లో సీట్ అడుగుతారు. ఇది జాతికి ఆస్తిగా తయారవుతుందిగా. ఖచ్చితం. కాకపోతే వాడు రెచ్చగొట్టిండని జలగన్న, మీరు దాన్ని ప్రజల్ని మోటివేషన్ చేసి ఈ విధంగా తీసుకుపోయి ఉంటే ఈ 9,700 కోట్లకి ఎన్ని ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టొచ్చో నాకు చెప్పండి. ఇప్పుడు రాజకీయంగా కూటమి ప్రభుత్వానికి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎదురు దెబ్బ సవాళ్ళు ఏమన్నా ఉన్నాయంటే ఇవే కదా. ప్రతి సోషల్ మీడియా అకౌంట్లో, ప్రతి సందర్భంలో, ప్రతి మీటింగ్లో నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పేసి
అసలు ఒక్క పోతతో ఊపిరాడకుండా చేసి అసలు మామూలు ట్రోలింగ్స్ మామూలు ఇది కాదు కదా. అంటే అమాయకుల ప్రజలేమన్నా అంటే జగన్మోహన్ రెడ్డి కంటే చదువుకోలే బాగా. ఒక లాయరు, ఒక టీచరు, అంటే ఒక ఆడిటరు, ఒక లెక్చరరు అంటే వాడంటే చదువు రాదు అంటే ప్రజలకు చదువు రాదా? ఏ పల్లెకో పోదందా, మా ఊరు మాదికి పల్లెకి వెళ్తాంప, ప్రతి ఇంట్లో డిగ్రీ చేసిన స్టూడెంట్ ఉండవు. అమాయకులా ఇలాగా ఏమన్నా తెలీదా? నేను ఒకటి చెప్తున్నా కిషోర్ గారు, పాలకులు ఎలికి గుడ్డిదైతే అదేందో చూసినా అదేదో కొట్టిందట. అట్ట నేను అనేది ఏంటంటే, ఒక జేసీబీ మిషన్ ఉంటుంది, జేసీబీ కంపెనీ ప్రొక్లైన్ మిషన్ తీసుకో, టాటా ఇటాచ్ ప్రొక్లైన్ మిషన్ తీసుకో, ఒక 22 లక్షలు పెడితే ఒక మిషన్ వస్తుంది. ఎంత? 22 లక్షలు పెడితే. ఇప్పుడు ఒక 5 మందిను ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ కులాల పిల్లల్ని ఆ జేసీబీ కంపెనీతో మాట్లాడి, బాబు నువ్వు కంపెనీ పెట్టు ఆంధ్రప్రదేశ్లో, మేము ఇచ్చేస్తాం, ఆర్డర్ మీకు ఇస్తాము, ఒక కంపెనీ పెట్టాయా అంటే మెకానికల్ ఇంజనీర్లకి, మెకానికల్ డిజైన్ క్యాడ్ ఇంజనీర్లకి, వెల్డర్స్కి, ఐటీఐ ఫిట్టర్లకి అందరికి ఉద్యోగాలు వస్తాయి. అది ఒకవైపు. రెండో వైపు ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఆ మిషన్లు ఫ్రీగా ఇచ్చేయండి. ఏదైతే ఇరిగేషన్లో పంట కాలంలో పూడికి తీత అంటే జంగిల్ క్లియరెన్సు, ఇరిగేషన్ ఎంఐ ట్యాంకుల మీద, ఇరిగేషన్ మీద, కాలువల పూడికి తీత, చెట్లు బెరికేదంతా వాళ్ళకి ఇచ్చేసేయండి. అప్పుడు ఒకవైపు పిల్లలకి స్వయం ఉపాధి కలుగుద్ది, ఒక 5 మంది పిల్లలకి ఒక జేసీబీ ఇచ్చేసేయండి. ఒక 5 మందిని జట్టు చేస్తే, లేదు 10 మందిని చేసిన తలా 2 లక్షలే కదా అయ్యేది. ఎస్సీ కాంపోనెంట్ నిధులు ఉంటాయి కదా, అంటే ఏ ఇయ్యాల ఇవ్వరు. అదేవిధంగా ట్రాక్టర్లు ఉంటాయి, మట్టి తోలుకునే, ఇసుక తోలుకునే ట్రాక్టర్లు, ట్రాక్టరు ఏదైనా ఒక వస్తువు కలిపి ఎస్సీ ఎస్టీ పిల్లలకి ట్రాక్టర్లు ఇచ్చేసేయండి. మహేంద్ర ఉంది, రైతు రథం పేరుతో చాలా ట్రాక్టర్లు పెంచారు. అది రైతు రథం అంటే ఉన్నోడు కొట్టేస్తాడు. నేననేది ఏంటంటే, ఎస్సీ ఎస్టీ పిల్లల్లో వాళ్ళ శక్తి పెంచాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు మెస్సీ ఫర్గూసన్ చెన్నైలో ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, మనకి మహేంద్ర ట్రాక్టర్ వచ్చేసరికి జహీరాబాద్ దగ్గర ఉంటుంది. వీళ్ళిద్దరితో మాట్లాడి మీ తెనాలి మొత్తం ఏరియా కూడా మెస్సీ ఫర్గూసన్ 241 బండ్లు ఎక్కువ ఉంటాయి, ఈ మహేంద్ర 475 575 బండ్లు ఉంటాయి. వాళ్ళిద్దరు కంపెనీలతో మాట్లాడి 2 కంపెనీలు ఎక్కడ పెట్టండి అయ్యా, మా సబ్సిడీ ట్రాక్టర్లన్నీ మీ 2 కంపెనీలకి ఇస్తామంటే ఎంప్లాయ్మెంట్ వస్తుంటుంది. ఇక్కడ ప్రజల వాళ్ళకి ఉపాధి, స్వయం ఉపాధి కలిగించిన వాళ్ళం అవుతాం కదా. అంటే ఆదాయ వనరులుగా ఏర్పాటు చేస్తే కదా. ఇటువంటి ఆలోచన చేయకుండా వాళ్ళ కాంపోనెంట్ డబ్బులు వాళ్ళకి పెట్టినా కూడా ఈ విధమైనటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి హయాంలో అనేక విమర్శలు వచ్చాయి, అవన్నీ సైడ్ అయిపోయినాయి. ఎస్సీ ఎస్టీ అయిన సప్లాన్ నిధులన్నీ ఏం చేశారంటే నవరంధ్రాల పథకాలకు మళ్ళీ ఇచ్చిండు. నవరంధ్రాల పథకాలు ఎందుకంటే ఎస్సీ ఎస్టీలు ఉంటారు కదా. ఇప్పుడు ఎంత ఉంది పరిస్థితి? ఇదే వరుసగా చెప్తాను 1 by 1, ఆడదాకా పోలా. ఇంకా మనం బ్రీఫ్గా మాట్లాడదాం. బ్రీఫ్గా మాట్లాడాలంటే నేను చెప్పాలి కదా. ఇప్పుడు దీపం పథకం కింద 3 సిలిండర్లకి 2.0 కింద 2601 కోట్లు ఉచితంగా ఇచ్చిండ్రు కదా గ్యాస్ పథకాలు. తర్వాత అంగన్వాడీ స్కూల్లో పిల్లలకి పౌష్టికాహారానికి సంబంధించింది 450 కోట్ల రూపాయలు, 1163 కోట్ల రూపాయలు అది పెట్టారు. ఇక్కడ ఇంకోటి ఫైనాన్షియల్ అసిస్టెంట్ టు ఫిషర్మెన్, ప్రీ పవర్ టు వీవర్స్ అండ్ బార్బర్స్. ఇక్కడ బాగా అర్థం గుర్తుపెట్టుకోండి, ఫైనాన్షియల్ అసిస్టెంట్ టు ఫిషర్మెన్ అండ్ ఫ్రీ పవర్ టు వీవర్స్ అండ్ బార్బర్స్. దీని అర్థం ఏంటంటే, అంటే నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి మత్స్యకారులు వేటకు పోని టైంలో వాళ్ళకు ఉపాధి ఉండదు కాబట్టి కొంత 20,000 అమౌంట్ ఇస్తారు. తర్వాత ఇక్కడేంటంటే న్యాయీ బ్రాహ్మణులకి ఏంటంటే వాళ్ళకి కరెంట్ ఫ్రీ, వాళ్ళ షాపుల్లో మీటర్ ఉంటే కరెంట్ ఫ్రీ 450 కోట్లు పెట్టారు. ఇది ఇవ్వాల్సి ఉంది. కానీ ఇంకోటి ఉంది, ప్రీ అండ్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్. ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీలకి 3,377 కోట్లు. ఇది గతంలో అమ్మఒడిలో కలిపారు, ఓకే, ఇప్పుడు సపరేట్ చేశారు. ఓకే, బీసీ ఎస్సీ ఎస్టీలకి ఈ 3,377 ఈ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ ఉంది కదా, దాన్ని ఏం చేశారంటే అమ్మఒడిలో మిక్స్ చేశారు.
అమ్మఒడి పథకం ఉంది కదా సేవా. అట్లా తర్వాత స్వచ్ఛ భారత్, దాన్ని స్వచ్ఛ ఆంధ్ర. ఇక్కడ వచ్చేళ్ళకి స్వచ్ఛ భారత్ స్కీమ్ నాలా కళ్ళజోడు ఉంటుంది, గాంధీ తాత కళ్ళజోడు, దాన్ని తీసుకొచ్చి వీళ్ళు ఏంటంటే 820 కోట్లు పెట్టారు క్లీన్ అండ్ గ్రీన్కి. ఒకప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ పథకం అది. ఫ్రీ పవర్ ఎస్సీ ఎస్టీ హౌస్ హోల్డ్స్ ఉచిత విద్యు 400 కోట్లు, ఉచిత విద్యుత్కి 400 కోట్లు. నేను ఇది అడుగుతుంటా. ఇప్పుడు మనకి ప్రధానమంత్రి సూర్యఘర్ ప్రోగ్రాం ఉంది, ఓకేనా? పవర్ జనరేషన్ చేసి ప్రభుత్వం కొంటది, అవును, వాళ్ళు వాడుకోగా మిగిలింది వాళ్ళకి. అవును, ఈ సూర్యఘర్ పవర్కి లింక్ పెట్టాలా, సోలార్ పెట్టేసి ఈ డబ్బులు సబ్సిడీ ఇచ్చేదానికంటే వాళ్ళ కరెంట్ ఇచ్చేసి మిగిలిన కరెంట్ మీరు తీసుకోండి. సూర్యఘర్ పథకానికి దీనికి లింక్ పెట్టాల్సినటువంటి ఎస్సీ ఎస్టీ హౌస్ హోల్డ్కి ఉచిత విద్యుత్కు 400 కోట్లు ఏం చేయాలంటే ఫిక్స్డ్ క్యాపిటల్గా సూర్యఘర్ స్కీమ్ లాంచ్ చేయండి, వాళ్ళకి ఇచ్చేయండి. ఆల్రెడీ కుప్పంలో స్టార్ట్ అయింది మరి, కాబట్టి ఈ 400 కోట్లు సక్సెస్ఫుల్ గా నడుస్తుందో లేదో ఇంకా పూర్తి క్లారిటీ, అది 1 year తర్వాత తెలుస్తుంది దాని విషయం అంతా. కాబట్టి ఈ ప్రోగ్రాన్ని కొంచెం దానికి లింకప్ చేస్తే బాగుంటుంది నా యొక్క సజెషన్. తర్వాత ఇది నీకు వెల్ఫేర్ గురించి చెప్పే మొత్తం. ఆ వెల్ఫేర్లో నేను అంటుండేది ఏంది, తల్లికి వందనం మాత్రం చాలా దారుణం, దుర్మార్గం. ఆ పింఛను కూడా దుర్మార్గం. అంటే వాడు పక్కింటికి వస్తుంది, నాకెందుకు రావటం, కోటీశ్వరులు కూడా తీసుకుంటారు పింఛను, కోటీశ్వరులు కూడా తీసుకుంటారు పింఛను. ఇంకా పింఛన్ డబ్బులు సంబంధించినటువంటి నిధులు మాకన్నా ఎక్కువ పెట్టాల్సింది పోయి తగ్గించారు, ఏరి పారేయాల చాలా ఉండే. వైసీపీ ఇప్పుడు పొద్దున్నుంచి అదే కదా గొడవ. వాళ్ళు ఒక మాట సైకో ఫ్యాక్టరీలో సైకో మాటలు వదిలేయి, ఏరి పారేయాల, కోటీశ్వరులు కూడా పింఛన్ తీసుకుంటారు. ఇది నిజం నిజం నిజం. అది తర్వాత ఎకనామిక్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అన్నాడు, ఇది అసలుది 55,730 కోట్లు. ఈడ కిన్ పాయింట్లు ఉండే, ఇది సామాన్య ప్రజలకు అర్థం కావాలి కిషోర్ గారు. ద పీపుల్ క్యాపిటల్ అంటే ప్రజా రాజధాని ఏంది, అమరావతి. 6,000 కోట్లు పెట్టారు బాబు గారు. 2 అమరావతిలో రహదారులు అంటే రోడ్లకి 4,220 కోట్లు పెట్టారు. ఓవరాల్గా కలుపుకుంటే 10,220 కోట్లు పెట్టాడు. దీన్ని నేను అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే మనం 3 రాజధానులు అని చెప్పి మన ప్యాలెస్ కట్టుకున్నాం 431 కోట్లు పెట్టి, కట్టలేదుగా రాజధాని. రాజధానికి నిధులే లేవుగా, అసలు రాజధాని ఎందుకు అన్నారు. మరి ఇప్పుడు కేంద్రం 15,000 కోట్లు, రాష్ట్రం 15,000 కోట్లు సమీకరిస్తోంది కదా, అలాంటప్పుడు మళ్ళీ స్పెషల్గా పెట్టాల్సిన అవసరం ఏంటి? ఎస్, మీరు చాలా తప్పుడు అంచనా వేస్తున్నారు. 60,000 కోట్ల రాజధాని పనులు నేను మళ్ళీ కూడా చెప్తుంటాను, 5 సంవత్సరాల బడ్జెట్కి సంబంధించిన పనులు అయ్యి. కాబట్టి ఇట్లా 10,000 కోట్లు పెట్టుకుంటూ పోతే 60,000 కోట్లు అవుతాయి. 1 సంవత్సరం పెట్టేది కాదు ఇదంతా. ఇప్పుడు టెండర్లు పిలిచి పనులు చేస్తుంటే తెల్లారాలకు చేస్తారు కిషోర్ గారు పనులు, ఖచ్చితంగా టైం పట్టుద్ది. సంవత్సరానికి 10 దొరకటానికే మొన్న 4 రోజులు పట్టిందిగా. నేను అనేది ఏంటంటే ఇట్ట పెంచుకుంటూ పోయి 62,000 కోట్లు చేస్తారు. అంతేగాని ఒకసారి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఉండదు. కాకమ్మ కథలు కట్టుపెట్టు, ఒక జగన్మోహన్ రెడ్డి కట్టు కథలు గట్టు. సో 60,000 కోట్లలో మళ్ళీ ఎకానమీలోకి ఎంత వస్తుందంటారు? నేను చెప్తానేనండి, ఇది ఒక రాజధాని ఏర్పాటు అయిన తర్వాత మళ్ళీ ఇంక పెట్టేది ఉండదుగా, రోడ్లే రహదారులు ఏర్పాటు అయిన తర్వాత ఇంక పెట్టేది ఉండదుగా. అక్కడ హోటల్స్ వచ్చి, విశ్వవిద్యాలయాలు వచ్చి, హాస్పిటల్ వచ్చి, జిఎస్టీ రూపంలో ఎంత వస్తుంది రాష్ట్ర గవర్నమెంట్కి? ఖచ్చితంగా బోల్డ్ డబ్బు వస్తుంది కదా. అందువల్ల అమరావతి రాజధానిలో 60,000 కోట్లు ప్రభుత్వం పెట్టుబడి పెడితే అది దీర్ఘకాలిక ప్రణాళిక. 5 సంవత్సరాల్లో అయిపోద్ది అంటే కాదు, 15 సంవత్సరాలు పట్టద్ది పరిపూర్ణ అమరావతి మొదటి ఫేజ్ అన్న అవుద్దాం. అమరావతి రాజధాని పరిపూర్ణంగా కంప్లీట్ అవ్వాలా అంటే భాగ్యనగరం మనందరి సౌభాగ్యనగరంగా ఎలా అయితే విలసిల్లిందో అలా తయారవ్వాలంటే అమరావతి మహానగరంగా రూపుదిద్దుకోవటానికి మినిమం 15 సంవత్సరాలు పట్టద్ది కిషోర్ గారు. దాంట్లో డిస్ప్యూటే లేదో, ఎవరు చెప్పినా నేనైతే నమ్మను. ఇదైతే వాస్తవం. అందువల్ల ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్డు కానీ, మనకి ఎర్రిబాలెం నుంచి నంబూరు దాకా రైల్వే లైన్ కానీ ఇవన్నీ కంప్లీట్ అయ్యి పరిపూర్ణ నిర్గుణాభావము తానయ్యా పరమాత్ముడవు అని
పరిపూర్ణంగా అమరావతి రెడీ అవ్వటానికి 15 సంవత్సరాలు ఖచ్చితంగా పట్టద్ది. ఆ ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు మన నిండు అసెంబ్లీలో మా కూటమి ఎవరు ఎన్ని కలలు కన్నా ఎంత కవ్విచ్చినా 15 సంవత్సరాలు మేము కలిసే ఉంటామని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పాడు పవన్ కళ్యాణ్. ఇంకా ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం. ఇంకా ఉంది, ఇంకా పోర్టు ఎయిర్పోర్ట్లు అది ఒక 605 కోట్లు పెట్టారు. ఇది మచిలీపట్నం, భావనపాడు, కృష్ణపట్నం, రామాయపట్నం. తర్వాత ఎయిర్పోర్ట్లకు వచ్చేళ్ళకి భోగాపురం, విజయవాడ అండ్ రీజనల్ ఎయిర్పోర్టు, న్యూ ఇండస్ట్రియల్ నోడ్స్ అంటే ఓరకొల్లుకాడ ఎయిర్పోర్ట్ మనం అనుకున్నాం కదా, కొప్పర్తి కడ 605 కోట్లు పెట్టారు. ఇక్కడ మేజర్గా చెప్పాల్సింది ఇంకొకటి ఉంది స్కీమ్. 13,600 కోట్లు ఎనర్జీ సెక్టార్లో పెట్టారు. పవర్ ఇంధన రంగం ఇది సరిపోదు. ఇది ఈ 13,600 కోట్ల రూపాయలు వాళ్ళ కట్టానికి కూడా సరిపోదు. వాళ్ళ డబ్బు మన శ్వేతపత్రం వదిలాడు కదా చంద్రబాబు నాయుడు గారు. ఆ శ్వేతపత్రంలో ఇది 10% అప్పులు అన్నీ వదిలేడు కదా, దాంట్లో 10% ఇదంతా కూడా. అర్థమైందా? ఇంధన బడ్జెట్ని రెట్టింపు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. తర్వాత రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ 10 కోట్లు పెట్టాడు. నేనైతే దీనికి 100 నుంచి 1000 కోట్లు పెట్టమని చెప్తాను. దాంట్లో కట్ చేసి ఇన్నోవేషన్ అంటే నూతన ఆవిష్కరణలు. ప్రపంచమంతా మన వైపు చేయాలంటే మనం మన సొంత వస్తువులు తయారు చేసి ప్రపంచానికి పరివేషణ చేయాలి. ఇన్నోవేషన్ అంటే క్రియేషన్ చేయాలంటే, కాబట్టి దానికి పెంచాలి. 10 కోట్లు చాలు, మినిమం 100 కోట్లు బడ్జెట్లో పెంచండి మంత్రి గారు. 10 పెట్టావు సంతోషం, దాన్ని మాత్రం 100 కోట్లు చేయండి. 100 నుంచి 1000 కోట్లు తీసుకుపోండి. ఇన్నోవేషన్కి ఎంత పెడితే అంత మంచిది నా యొక్క ఉద్దేశం. అది ఏంటంటే రీసెర్చ్ చేసుకుంటుండే దానికి. తర్వాత రియల్ టైం గవర్నెన్స్కి సీఎం కాల్ సెంటర్ 100 కోట్లు పెట్టారు. దీన్ని తగ్గించుకోవచ్చు, దీన్ని 50% చేసుకోవచ్చు. రియల్ టైం గవర్నెన్స్ ఏదైతే ఉందో దీని ఖర్చు తగ్గించుకోవచ్చు. ఎందుకంటే వాట్సాప్ గవర్నెన్స్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి దాని ఖర్చు తగ్గించుకోవచ్చు. దీంట్లో మిగిలిన డబ్బులు దానికి పెట్టుకోవచ్చు. ఇన్సెంటివ్ టు ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ ఆర్గనైజేషన్ 300 కోట్లు పెట్టారు. ఐటీ వాళ్ళు ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ వచ్చిన వాళ్ళకి, పరిశ్రమల వాళ్ళకి ఒక 300 కోట్లు ఇన్సెంటివ్స్ ఇది ఉండాల్సిందే. కాబట్టి ఈ బడ్జెట్ ఇంకా పెంచితే బాగుంటూ అనేది నా యొక్క భావన. ఇంకా తీసుకుంటే ఇక్కడ ఫార్మర్ అండ్ అగ్రికల్చర్ ఇక్కడ కీలక పాయింట్ ఉంది ఈ బడ్జెట్లో. ఈ ఫార్మర్ అండ్ అగ్రికల్చర్ అంటే అన్నదాత సుఖీభవ పథకం ఏడొచ్చింది చూడండి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో. అంటే 6,300 కోట్లు కేటాయించాడు. అక్కడ తల్లికి వందనం వచ్చేసింది, అమ్మ ఒడికి కౌంటర్ పడిపోయింది. అప్పట్లో ఒక్కరికి, ఇప్పుడు అందరికి 9,000 కోట్లు పైచిలుకులు. ఇక్కడ అన్నదాత సుఖీభవకి అన్నదాత సుఖీభవ అంటే రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి పథకం 15,000 అయితే ఏళ్ల పథకం 20,000. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి 6,000, వీళ్ళు ఇచ్చేటటువంటి 14,000 కలుపుకొని 20,000 రూపాయలు కౌంటర్ చెక్ పడిపోయింది. జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పథకాలకి చెక్కులు పడుతూ వస్తూ ఉన్నాయి. తర్వాత ఇంకా ఏపీ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ అంటే ప్రకృతి వ్యవసాయానికి 62 కోట్లు కేటాయించారు. ఇది నాకు తెలిసి ఈ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ఒక 1000 కోట్లు పెట్టాలి. అప్పుడే పెస్టిసైడ్స్ కాకుండా ఫర్టిలైజర్, ఫుడ్ ఒక 1000 కోట్లు పెడితే 62 కోట్లు పనికిరావు. అట్లీస్ట్ ఒక 500 కోట్లను పెట్టాలి దీనికి. తర్వాత ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ దీనికి కూడా నిధులు పెంచాలి. 300 కోట్లు ఏ మూలకి రావు, చాలు. గతంలో జగన్మోహన్ రెడ్డి 3,000 కోట్లు ధరల స్థిరీకరణ నిధి పెడతానని చెప్పి ₹1 బిళ్ళ కూడా పెట్టలేదు, గుండు 0. కాబట్టి ఇది మెచ్చుకో 300 కోట్లు కదా, దాని పక్కన ఇంకో 0 వేసి 3,000 కోట్లు పెట్టండి అది. తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా కీలకమైన పాయింట్. అగ్రికల్చర్లో భాగం ఇది. 11,314 కోట్లు కేటాయింపు జరిగినాయి. పోలవరం కాకుండా హెచ్ఎన్ఎస్ కెనాలు, హంద్రీనీవా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా. పెన్నా డెల్టా ఏం పాపం చేసిండే అడగరా? పెన్నా నది కింద ఉన్నోళ్ళ. ఇప్పుడు రాయలసీమ వాళ్ళు బాగానే ఉండరు, ఉత్తరాంధ్ర వాళ్ళకి ఇచ్చారు, గోదావరి వాళ్ళకి ఇచ్చారు, కృష్ణా డెల్టాకి. పెన్నా డెల్టా ఏం పాపం చేసిందా? వద్దా? అందులో మా మంత్రి నారాయణ గారు మన డెల్టా ఎత్తేసారు, జర చూసుకో.
మన రామనారాయణ రెడ్డి ఉన్నాడు కదా, ఇద్దరు మంత్రులు, ఇంకొక ఆయన ఇన్ఛార్జ్ మినిస్టర్ సరిపోకండు, పెన్నా డెల్టా లేదు దీంట్లో, నాయన మేల్కొంటారా నాయన అడగండి, పెన్నా డెల్టా మిస్ అయింది. తర్వాత పోలవరం ప్రాజెక్టు 6,705 కోట్లు. ఈ 6,705 కోట్లు ఏంటంటే పూర్వం మెయిన్ ప్రాజెక్టుకి, డ్యామ్ల ఆర్ఆర్ ప్యాకేజీకి, దానికన్నిటికీ సెంట్రల్ గవర్నమెంట్ కట్టి మనకి ఇవ్వాలి. అవును. కానీ ఈ 6,705 కోట్లు ఏంటంటే కెనాల్స్ ఉంటాయి చూసావా, అవి రాష్ట్రం కిందకి వస్తాయి, దాని కిందకి బావు సెంట్రల్ గవర్నమెంట్ కిందకి. కెనాల్స్ వరకు మన బాధ్యత, కెనాల్స్ వరకు మన బాధ్యత. అందువల్ల ఏంటంటే దానికి పెట్టారనమాట. లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, లెఫ్ట్ రైట్ దాంట్లో లిఫ్ట్ చాలా ఉందిలే, అది పోతే చాలా పెద్ద కథ ఇది. తర్వాత జల్ జీవన్ మిషన్ 2,800 కోట్లు పెట్టారు. ఈ జల్ జీవన్ మిషన్ ఏంటంటే ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు, అంటే రెయిన్ వాటర్ని చెరువుల్లో ఒడిసిపెట్టుకొని ఫిల్టరేషన్ చేసి ఆ వాటర్ ఇవ్వాలి, బోర్వెల్ వాటర్ కాకుండా, అంటే భూగర్భంలో కాకుండా డ్యాముల ద్వారా వచ్చినటువంటి నీళ్లుని పరిశుభ్రత చేసి వాటిని ప్రజలకు అందించేది ఈ జల్ జీవన్ మిషన్. ఇది మంచి ప్రాజెక్టు. పవన్ కళ్యాణ్ గారు బాగా కష్టపడుతున్నారు. బ్యాక్వర్డ్ ప్రాంతాలకి, ఫ్లోరైడ్ అధికంగా ఉన్న ప్రాంతాలు ముందు పేసులో తీసుకొని, ఫ్లోరైడ్ అధికంగా ఉన్న ప్రాంతాలు, ఫ్లోరైడ్ వాటర్ ఉంటాయి కదా, అక్కడ ముందు కంప్లీట్ చేసేసి అట్ట పేజ్ వైజ్ కంప్లీట్ చేస్తారు. మంచి ప్రోగ్రాం, ఎంత పెట్టినా తక్కువే. తర్వాత రాష్ట్రీయ కిసాన్ వికాస్ యోజన ప్రీ డ్రిప్ మోర్ క్రాప్ 500 కోట్లు పెట్టారు. గతంలో గుండు 0 డ్రిప్కి, ఇప్పుడు 500 కోట్లు పెట్టారు. అప్రిషియేట్ చేయొచ్చు. గతంలో గుండు 0 డ్రిప్కి, ఇప్పుడు ఏం చేశారు, 500 కోట్లు బడ్జెట్లో పెట్టారు. గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్తారు. ఇంకా సరే, మనం ఇన్ని మాట్లాడుకున్న తర్వాత ఫైనల్ వర్డ్లు ఒక్క మాటలో ఈ బడ్జెట్ స్వరూపం చూస్తుంటే ఏం చెప్పొచ్చు అంటారు? నేను స్టార్టింగే చెప్పాను. ఆ స్టార్టింగ్ ఏంటంటే అపర నారదుడులా బడ్జెట్, జనపనారలా ప్రజలు, ప్రతి ఇంటివాడు అడుక్కొని తింటామే అని స్టార్టింగ్లోనే చెప్పా. ప్రజలకు అర్థమైంది, నీకు అర్థమైందో లేదో. నీకు ఇంకా చమత్కారం కావాలంటే ఆముదాల మురళి అని శతావధాని అని తిరుపతి ఆయన ఒక పద్యం రాశాడు తెలుగులో, మన స్వచ్ఛమైన తెలుగులోని రాశాడు. తల నూనె రాశాడు తగులాటముండదు, క్షౌరసాలకు వెళ్ళు కర్మలేదు, పేలు కొంపల గట్టు పెనుబాధ తప్పును, చుండ్రు బాధలు దక్కి సుఖము గల్గు, పెళ్ళాము కోపాన పెనుగులాడు వేళ, జుట్టెంత దొరకదు పట్టుకొనగా, అద్దంబు దూవెనలు అవసరమే లేదు, పరవనుతల ఎంటబడుట కల్లా, కడకు కుంకుడు సికాయ ఖర్చు మిగులు, తలస్థానంబు చేయుట సులభమౌను, ఇన్ని గణనీయ లాభంబులించి చూడ, బట్టతలగల్గువాడే పో భాగ్యశాలి అన్నాడు ఒక పెద్ద ఆయన. రైట్, అర్థమైందా నీకు? రైట్, థ్యాంక్ యూ. అర్థమైందా? నీకు బాగా ఈ పద్యంగా వివరంగా వచ్చి కూడా బడ్జెట్ అర్థమైపోద్ది.